సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. సౌత్ కరోలినా గ్రీన్విల్లో ఉన్న పెర్సస్ బిర్యానీ ఇండియన్ గ్రిల్ రెస్టారెంట్ అమెరికాలో తెలుగు వంటకాలకు ఒక గొప్ప చిరునామా. హైదరాబాద్ నుంచి వచ్చిన ఓ మహిళా వ్యాపారవేత్త నడుపుతున్న ఈ రెస్టారెంట్ ఆమె తెలంగాణ రుచులను అమెరికన్ గడ్డపై అందిస్తోంది. ఈ రెస్టారెంట్ మెనూలో హైదరాబాదీ బిర్యానీ, గోంగూర చికెన్, మసాలా దోస, ఆంధ్ర స్టైల్ చేపల పులుసు, రొయ్యల కూర వంటి అథెంటిక్ తెలుగు డిషెస్ దొరుకుతాయి. అంతేకాదు నార్త్ ఇండియన్ ఫేవరెట్స్ లాంటి బటర్ చికెన్, నాన్, పన్నీర్ టిక్కా మసాలా కూడా మెనూలో ఉన్నాయి. డెజర్ట్స్ లో గులాబ్ జామున్, రస్మలై లాంటి స్వీట్స్ రుచి చూసిన వారిని మళ్ళీ మళ్ళీ రెస్టారెంట్ కి రప్పిస్తాయి. రెస్టారెంట్ లో ఆంధ్ర స్టైల్ గోంగూర పచ్చడి, పప్పు, రసం, సాంబార్తో సర్వ్ చేసే సౌత్ ఇండియన్ థాలీ ప్రత్యేక ఆకర్షణ. స్పైస్ లెవెల్స్ ని కస్టమర్ ఇష్టానికి అనుగుణంగా అడ్జస్ట్ చేయటం ఈ రెస్టారెంట్ స్పెషాలిటీ. హైదరాబాద్ నుంచి వచ్చిన ఈ మహిళా వ్యాపారవేత్త తన సొంత రుచులను, సంప్రదాయాన్ని అమెరికాలో పరిచయం చేస్తూ తెలుగు సంస్కృతికి ఒక గొప్ప గుర్తింపును తెచ్చారు. పెర్సస్ బిర్యానీ రెస్టారెంట్ లాంటి చోట్ల ద్వారా తెలుగు వంటకాలు అమెరికాలోని ఫుడ్ లవర్స్ గుండెల్లో చోటు సంపాదిస్తున్నాయి. హైదరాబాద్ నుంచి వచ్చిన ఈ మహిళా వ్యాపారవేత్త తన రెస్టారెంట్ ద్వారా తెలంగాణ రుచులను, సాంప్రదాయాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తూ తెలుగు సంస్కృతికి గొప్ప గుర్తింపును తెచ్చారు. జాన్ లాంటి అభిమానులు ఈ రుచులను ఆస్వాదిస్తూ ఇండియన్ కల్చర్ ని గుండెల్లో దాచుకుంటున్నారు. సుమన్ టీవీ కేశవ్ ఈ అనుభవాన్ని తెలుగు రుచులు దేశ విదేశాల్లో సంస్కృతి రాయబారులుగా మారాయని అభివర్ణించారు. ప్రజెంట్ మనం గ్రీన్విల్ సౌత్ క్యారోలినాలో ఉన్నాము. అయితే ఇక్కడ ఒక ఇండియన్ రెస్టారెంట్, సో ఇండియన్ టేస్ట్, ఆ డెలిషియస్నెస్ ని ఇక్కడ ఉన్న ప్రజలకు అందిస్తుంది. ఓన్లీ ఇండియన్సే కాదు, ఫారినర్స్ కూడా ఇక్కడ తింటారు. అది చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్. ఆల్రెడీ మనం జాక్తో మాట్లాడాము, చాలా క్లియర్గా చెప్పారు కదా ఆయన టేస్ట్ గురించి. సో ఇప్పుడు ఈ ఇండియన్ రెస్టారెంట్ రన్ చేస్తున్నటువంటి ఓనర్ సీమా మాధుర్, పైగా హైదరాబాదీ. సో ఇది ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ అనిపించింది నాకు. సో ఆమెను ఇంట్రడ్యూస్ చేద్దాం. శివాజీ నమస్తే. నమస్తే థ్యాంక్ యూ. సో ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకు. వచ్చి జస్ట్ ఒక లంచ్ అనుకుని వస్తే ఇండియన్ రెస్టారెంట్ ఈ రేంజ్ లో మెయింటైన్ చేయడం అంటే నాకు డెఫినెట్లీ ఇట్స్ ఆసమ్. సో ఏంటి బ్యాక్గ్రౌండ్ ఏంటి? బ్యాక్గ్రౌండ్ అంటే నేను హైదరాబాద్ లోని బార్న్ రేజ్ అయినాను. ఇక్కడ మనం యుఎస్ కెనడాలో 97లో వచ్చినాను. మళ్ళా 5 years ముందుగా, కోవిడ్ ముందుగా నాకు చాలా ప్యాషన్ కుకింగ్ కి. మళ్ళా నా అమ్మ బ్రదర్ చాలా పెద్ద షెఫ్ ఉన్నాడు. సో అందరితోని కొంచెం ఇన్స్పిరేషన్, అమ్మ మదర్ ఇన్ లా తోని అన్ని ఇన్స్పిరేషన్ వచ్చింది. సో అందుకోసం ఇప్పుడు ఆపర్చునిటీ వస్తే అంటే నేను మేనేజ్మెంట్ బ్యాక్గ్రౌండ్ ఉంటే చాకి చాలా ఇష్టం కుకింగ్. సో అందుకోసం నేను చలో ట్రై చేసి. అంటే ఇంట్లో లేడీస్ అందరూ కుకింగ్ చేస్తారు. రెస్టారెంట్ లో ఎంతమంది పెడుతున్నారు? రెస్టారెంట్ రన్నింగ్ చాలా ఛాలెంజింగ్ ఉంటుంది. మనకి 10 minutes వస్తుంది. 10 minutes లో మీరు ప్రిపరేషన్ చేయాలి, పెట్టాలి, ఫటాఫట్ చేయాలి. సో కొంచెం ట్రిక్స్ ఉంటుంది, ట్రిక్స్ కావాలి మనకి. సో ట్రిక్స్ అంటే కొంచెం సాసెస్ పెట్టి చేస్తాం మనం. చికెన్ హాఫ్ కుక్ చేసి పెడదాం. సో అట్లా చేస్తే వస్తే అంటే ఆర్డర్ ఫటాఫట్ ఫై చేసి స్పైస్ లెవెల్ తోని చేసి మనం పెడదాం. స్పైస్ లెవెల్ అంటే మనం నాన్ ఇండియన్స్ కోసం ఎస్పెషలీ, మనం ఇండియన్స్ కొంచెం స్పైసీ కారం తింటాడు. నాన్ ఇండియన్స్ కి కారం నేను కంట్రోల్ చేస్తా, మగ నేను స్పైసెస్ చేయను. మై మోటో ఇస్ డెలిషియస్ ఫుడ్ ఇస్ a way of serving happiness. I believe that food should be flavorful. It should not be hot. మనం ఇండియం కారం చేస్తున్నాం. We should not be hot, it should be flavorful. That's one of my biggest things that I say. That is your success secret. That is my success ingredient. My success ingredient is that. ఈ ఏరియాలో ఇండియన్ రెస్టారెంట్స్ ఇంకా ఏమున్నాయి అది కూడా అడుగుదాము. ఈ ఏరియాలో అసలు ఇండియన్ రెస్టారెంట్స్ ఉన్నది. లైక్ 20-25 తోటి మన నార్త్ ఇండియన్ రెస్టారెంట్స్ ఉంటాడు. సో మా స్పెషాలిటీ సౌత్ ఇండియన్. నేను మంచిగా మనం దోసలు, ఇడ్లీలు, వడ, పెద్ద దోశ చూసినావు మీరు. మీ 90mm కి నేను కూడా కంపీట్ చేసి మనం హైదరాబాద్ లో చట్నీస్ ఉన్నది, ఆయన బంతా ఇస్తాడు. ఒక్క మాట నేను చెప్తా, చట్నీస్ లో నేను పోయి రవా దోశ తిన్నాను, హారబుల్ ఉన్నది. ఓకే, ఐఎమ్ సారీ టు సే దట్, బట్ ఇట్ వాజంట్ గుడ్. నేను వచ్చి నా దొరయ్యన్నకి చెప్పినాను, దొరయ్యన్న మీ రవా దోశ మంచిగా ఉంటుంది. బికాస్ మై దోశ ఇస్ రియలీ ఇట్స్ ప్రిటీ గుడ్. టచ్ వుడ్ బై గాడ్స్ గ్రేస్. దోశ బాగుంది, మీ బిర్యానీ బాగుంది, మీ తెలుగు కూడా బాగుంది. అసలు
బ్యాక్గ్రౌండ్ ఏంటి? స్కూల్లో తెలుగు నేర్చుకోవాలి. మీరు అక్కడే చదువుకున్నా? అవును, నేను సెయింట్ జార్జెస్ గ్రామర్ లో So, హైదరాబాద్ పక్క ఉమెన్స్ కాలేజ్ తోని ఉన్నాను నేను. గ్రామర్ స్కూల్ లో చదువుకున్నాను. ఉమెన్స్ కాలేజ్ స్టాన్లీ అందరు కోసి అన్ని చేసి మన పెళ్లి అయింది. పెళ్లి అంటే నా హస్బెండ్ APSCB లో వర్క్ చేస్తాడు. అప్పుడు వర్క్ చేస్తాడు. అసలు మళ్ళీ అయిపోయింది అంటే ఇక్కడ ఆయనకి ఆపర్చునిటీ వస్తుంది. సో నేను కూడా వచ్చినాను. 5 years కి వచ్చేస్తే అంటే ఇప్పుడు 28 years అయింది. చాలా హైదరాబాద్ ఇండియా మొత్తం డిస్కనెక్టెడ్ వదిలేసారా? లేదు. ఎవ్రీ ఇయర్ పోతా నేను. నా అమ్మ అక్కడ ఉన్నది అండ్ ఎవ్రీ ఇయర్ నా ఫ్యామిలీ అందరు ఉంటాడు. సో ఎవ్రీ ఇయర్ నేను పోతా. ఎవ్రీ ఇయర్ వన్ ట్రిప్. హైదరాబాద్ నాకు చాలా ఐ నీడ్ టు గో బ్యాక్ టు హైదరాబాద్ ఎవ్రీ ఇయర్. అండ్ వన్ ఐ కమ్ టు హైదరాబాద్ ఐ గో టు ద రెస్టారెంట్స్, ఐ చెక్ అవుట్, గెట్ ఐడియాస్, మీట్ పీపుల్, learn new things and then implement over here whatever I can. So, one thing which is there in Hyderabad, you have so much of labor availability. Okay. Wherein for us, you have to do everything. So, I have to clean the toilets, I have to pick up the tables over here too. ఈ క్లీన్లీనెస్, ఈ హైజీనిటీ మెయింటైన్ చేయాలంటే మరి ఎలా అని నాకు అది డౌట్ వచ్చింది. డౌట్ అంటే చాలా సింపుల్. నేను కూడా చేస్తాను, నా మందులు కూడా చేస్తా, అందరూ చేస్తారు. One thing is the labor is respected in this part of the world. So it does not matter whether you're picking up the garbage or you're cleaning the table or you're doing the toilets, because guess what? Labor is definitely respected and you should not be shy. Why should we be ashamed of picking up our own thing? The misconception that we have is that you're not supposed to be doing this, not supposed to be doing that, because we have been raised like that in India. మీ సక్సెస్ అందులోనే ఉంది. బట్ ఒక డౌట్ ఏంటంటే కరోనా తర్వాత రెస్టారెంట్ తీసుకున్నాను. అవును, కరోనాలో 5 months కుకింగ్ చేసినాను నేను. కొలాప్స్ అయిపోయినాయి కదా, మరి ఎట్లా నిలబెట్టారు ఇది? మేము నా హస్బెండ్ నా బిజినెస్ పార్ట్నర్, ఆయన 2 మందులకి చెప్పినాను నాకు డబ్బులు ఇచ్చేసే, ఇప్పుడు 5 రోజులు నేను ఇచ్చేస్తా మీకు అని చెప్పినాను. ఇది 5 year ఉన్నది. ఇప్పుడు కొంచెం ఇయర్ ఎంత కొంటున్నాను, ఇచ్చి నీ కోసం ఇస్తా నేను చెప్పినాను. నేను ప్రామిస్ చేసిన 5 years లో ఇస్తా. మగర్ మళ్ళా నేను చాలా స్మార్ట్ గా ఉన్నాను. నేను చెప్పిన 2 years కరోనా పోయినాడు, నన్ను ఒక 2 సార్లు ఎక్స్టెన్షన్ అని చెప్పినాను. బట్ థ్యాంక్ గాడ్ బట్ గ్రేట్ఫుల్లీ నా హస్బెండ్ నా బిజినెస్ పార్ట్నర్ చాలా మంచిగా సపోర్ట్ చేస్తున్నారు అందరి కోసం. మళ్ళా స్టాఫ్ నేను ఒక్కదాని లేదు, స్టాఫ్ లేకపోతే ఏం కూడా కాదు. యూ నీడ్ గుడ్ స్టాఫ్ టు వర్క్ విత్ యూ, యూ నీడ్ పీపుల్ టు వర్క్ విత్ యూ. ఇట్స్ ఆల్వేస్ అ టీమ్ ఎఫర్ట్. వన్ పర్సన్ కెనాట్ డూ ఎనీథింగ్. ప్లస్ గ్రీన్విల్ లో నేను చాలా అవేర్నెస్ క్రియేట్ చేసినాను ఇండియన్ కోసం. మనం దోస ఫెస్టివల్ లో అవార్డ్, సెకండ్ ప్లేస్ అవార్డ్ దొరికింది. చాలా అది అవార్డ్, దట్ సెకండ్ ప్లేస్ దోస అవార్డ్ గ్రీన్విల్ డౌన్ టౌన్ లో. యూ ఎవ్రీ డే అబౌట్ 75,000 people come. 3-day festival లో అందరి కోసం 65 stalls ఉంటారు. items around 300 items ఉంటారు. And in that event we won it for our dosa, which is a proud moment for us coming in from south part of India. That was a big thing. Tikka masala to will win, I know that was not a problem for me. Chicken 65 kuda no problem win చేస్తారు. చికెన్ మగన్ సౌత్ ఇండియన్ వీగన్ ఐటమ్ ఉంటుంది, గ్లూటెన్ ఫ్రీ ఐటమ్ ఉంటుంది. ఇది చాలా ప్రమోషన్ కోసం అది మేము విన్ చేస్తా అంటే చాలా హ్యాపీనెస్, సంతోష అయినాను మీ ఎక్స్పీరియన్సెస్ వింటుంటే చాలా గ్రేట్ గా ఉంది, ఇన్స్పైరింగ్ గా ఉంది. అంటే ఇలా అక్కడి నుంచి వచ్చి ఇక్కడ సక్సెస్ అవ్వచ్చు అనడానికి మీరు ఒక రోల్ మోడల్ లో ఉన్నారు. అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. ఐ అప్రిషియేట్ దట్. థ్యాంక్ యూ, బికాస్ దట్ ఈస్ సంథింగ్ విచ్ ఐ ఇన్స్పైర్ ఫర్ ఆల్ విమెన్ టు బి ఇండిపెండెంట్. అండ్ దీస్ డేస్ ఇట్ ఈస్ సో ఇంపార్టెంట్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. నా దగ్గర 2 daughters ఉన్నది. నేను ఒక మాట చెప్తారు, ఇండిపెండెంట్ అవ్వాలి. నీ హస్బెండ్ మనీ, నీ మనీ ఉంటుంది, మీ మనీ కూడా పెట్టాలి. అది ఇంపార్టెంట్ ఉండదు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చూసారు కదా, ఇండియన్ గ్రిల్ వర్సెస్ బిర్యానీ అని చెప్పని గ్రీన్విల్ వస్తే మాత్రం కంపల్సరీ టేస్ట్ చేయండి. డెలిషియస్ ఇండియన్, అది కూడా హైదరాబాదీ కుజిన్ స్టైల్లో ఇక్కడ టేస్ట్ మాత్రం అదరగొట్టేస్తున్నారు. సో ఆమె సక్సెస్ స్టోరీ వింటే కూడా చాలా ఇన్స్పైరింగ్ గా ఉంది. 30 ఏళ్ళు దాదాపు అవుతున్నా కానీ హైదరాబాద్ను మర్చిపోలేదు, సొంత ఊరిని మర్చిపోలేదు, సొంత వాళ్ళను మర్చిపోలేదు. సో ఎక్కడున్నా కానీ అంటారు కదా, ఏ దేశం ఎగినా ఎందుకు కాలిడినా ఒకడరా నీ జాతి నిండు గౌరవం అన్నట్టుగా. సో సీమా గారి సక్సెస్ స్టోరీ ఒక ఇన్స్పైరింగ్ ఎంటర్ప్రెన్యూర్, ముఖ్యంగా ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్ ఒక ఇన్స్పైరింగ్ స్టోరీగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.